సుధీర్ కుమార్ గారు ప్లీజ్. మేడం శివి శర్మ గారు DDM నబార్డ్ నుంచి ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ మ్యామ్. ధర్మేందర్ చవాన్ AGM గారు SPM మేడ్చల్ నుంచి. శ్రీ సాయిద్ యూసుఫ్ గారు రీజనల్ మేనేజర్ ఫ్రమ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. శ్రీ వెంకట నరేంద్రశేఖర్ గారు AGM బ్యాంక్ ఆఫ్ బరోడా. Sri Suresh Garu, Commissioner from Pocharam branch, kindly come on to the stage, sir, please. Commissioner Garu, Pocharam, please welcome, sir. Sri Arun Kumar Mohapatra, AGM, Indian Bank. Sri Ravinder, GLDAC, Ravindra Garu, DIC, SC Corporation and GD. So much. అడిషనల్ డైరెక్టర్ గారు నారాయణరావు గారు కూడా ఇక్కడ అలంకరించారు. అలాగే మిగతా బ్యాంక్ కంట్రోలర్స్ అందరూ కూడా మెడికల్ ఆర్సీనర్లు అయినారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాంల ఆవిర్భవించిన తర్వాత 2015 నుంచి లీడ్ బ్యాంక్ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అంటే వార్షిక రుణ ప్రణాళిక మన జిల్లాకి ప్రతి సంవత్సరం నిర్దేశిస్తారు. అందుకు జిల్లా కలెక్టర్ గారు సమీక్ష చేస్తూ ఉంటారు. త్రైమాసిక అంటే వార్షిక ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేస్తూ ఎన్నోసార్లు మా అచీవ్మెంట్కి ఆయన పాల్పంచుకున్నారు. అందుకు ధన్యవాదాలు సార్. మన జిల్లాకి మన జియోగ్రాఫికల్గా ఎన్నో రకాలమైన సరిహద్దులు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాలైన రుణాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర వ్యవసాయం రుణాలు ఇవ్వాలనుకుంటే కనుక మన చోట 5 మండలాలు ఉన్నాయి. అలాగే MSME క్లస్టర్స్, తెలంగాణలో అత్యధికంగా MSME క్లస్టర్స్ ఉన్న ఏకైక జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అలాగే విద్యారంగం ప్రతి టాప్ కాలేజ్ మన జిల్లాలోనే సిచ్యువేట్ అయి ఉన్నది. సో అలాంటి విద్యారంగ రుణాలు ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన అవకాశాలు మన చోట ఉన్నాయి. స్టార్టప్ కంపెనీస్ ఇలాంటివి కూడా మన దగ్గర ఎన్నో IT కంపెనీస్లో, అలాగే MSME
ఎంఎస్ఎంఈకి మన ఓడిఓపి అంటే 1:1 ప్రోడక్ట్ కింద స్నాక్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి మన దగ్గర స్పెషల్ జోన్స్ ఉన్నాయి. అలాంటి జోన్స్లో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాంటి అప్లికెంట్స్ని మనం ప్రోత్సహించడానికి ఈ జిల్లా ప్రత్యేకంగా అన్ని రకాల అవకాశాలు పుచ్చుకొని ఉన్నది. ఇక్కడ మన జిల్లాలో మనం ఇక్కడ 20 స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం. మన దగ్గర 27 మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వారి బ్యాంక్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ బెనిఫిషరీస్ని ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే అవుట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా మీ అందరికీ ఈ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర అన్ని రకాల స్కీమ్స్తో మీ ముందుకు వచ్చారు. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏ బ్యాంక్ అయినా కూడా వాళ్ళు బిజినెస్ లెండింగ్ చేయడం వల్ల ప్రాఫిట్ పొందడం జరుగుతుంది. అలాంటి యాక్టివిటీ గురించి ప్రతి ఒక్క బ్రాంచ్ వాళ్ళ ఇలాంటి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ఇండివిజువల్గా చేస్తుంటాయి. కానీ ఆ భాగంలో కాకుండా మనం ప్రత్యేకంగా అన్ని బ్యాంకులను కూడా అంటే మీరు 10 బ్యాంకులు 10 రకాల స్టాల్స్ ఓపెన్ చేసి వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మీరు అన్ని చోట్ల వెళ్ళి సెలక్షన్ చేసుకోగలిగే అవకాశం ఉండదు. కాబట్టి అన్ని రకాల స్టాల్స్ ఒకటే చోట ఓపెన్ చేయడానికి ఇలాంటి మంచి ప్రోగ్రాం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరిక. మన దగ్గర క్రితం సంవత్సరం 14,410 కోట్ల లక్ష్యాన్ని మన జిల్లాకి నిర్దేశించారు. అందులో భాగంగా మనం పూర్తిగా 102% ఈ జిల్లా టార్గెట్ని అచీవ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎస్ఎల్బిసి వారు మనకు నిర్దేశించింది మన క్షేత్రస్థాయిలో పరిశోధన జరిపిన తర్వాత వాళ్ళు మనకు నిర్దేశించింది 16,372 కోట్లు. ఇందులో 25% క్రితం సంవత్సరం మీద పెంపు చేయడం జరిగింది. సో 25%లో కూడా మీ అందరికీ రుణాలు అందాలని అందరూ ఈ రుణాలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇందులో ప్రాధాన్యత రంగాలు 6,350 కోట్ల నుంచి 7,900 కోట్లకు పెంచడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్యాంకులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రంగంలో ప్రత్యేకతని సాధించుకున్నారు. ఎడ్యుకేషన్ లోన్స్ విజయానికి వచ్చేస్తే కెనరా బ్యాంక్ వారు, ఎంఎస్ఎంఈ లోన్ విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎన్బిఐ, అలా ఈవెన్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చారు. గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అంటే జిల్లా నుంచి మనకు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ రుణాలు కానీ, అలాగే ఎస్టీ కార్పొరేషన్ రుణాలు కానీ, మైనారిటీ కార్పొరేషన్ రుణాలు కానీ సబ్సిడీ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాంటి రుణ పథకాలన్నిటిని కూడా మన బ్యాంకు వారు ప్రత్యేకంగా తోడ్పాటు చేస్తూ అన్ని బ్యాంకుల వారు సహకరిస్తూ ప్రతి సంవత్సరం ఆ టార్గెట్ అందుకోవడం జరుగుతుంది. హౌసింగ్ లోన్స్ మీ అందరూ అనుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళే హౌసింగ్ లోన్ తీసుకోవచ్చేమో. అలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు అలాంటి వాళ్ళకి అవకాశం లేదు అని. కానీ ప్రతి బ్యాంకులు కూడా 10 నుంచి 15 లక్షల వరకు కూడా పిఎం ఆవాస్ యోజన కింద డిక్లరేషన్ బేసిస్ లో కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడం చేస్తున్నారు. సో అలాంటి సదావకాశాన్ని కూడా వినియోగించుకోండి. ముద్రా లోన్స్ బ్యాంకర్స్ మొదటగా మీరు బ్యాంకులోకి ఎంటర్ అయిన తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే కూడా మొదటగా ఈ ముద్రా లోన్ అనేది ఉపయోగిస్తుంది. ఈ ముద్రా లోన్ అనేది 50,000 నుంచి కూడా 10 లక్షల వరకు లభిస్తుంది. సో మొదటగా మీరు ఎన్రోల్ అవ్వడానికి 50
40,000 నుంచి మొదలు పెట్టుకొని మీ బిజినెస్ డెవలప్ చేసుకుంటూ 10 లక్షల వరకు కూడా తీసుకొని తర్వాత ఎంఎస్ఎంఈ స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎస్హెచ్జి లింకేజ్ మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన డిఆర్డిఓ గారు పద్మనారాయణ మేడం, మన జిల్లా డిఆర్డిఓ ఆఫీసర్ వారికి గాను జిల్లాకి ప్రత్యేకంగా బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చిందండి ఎస్హెచ్జి లింకేజ్లో. ఇందులో తోడ్పాటు చేసిన బ్యాంకర్లకి, అలాగే క్షేత్రస్థాయి అధికారులకి, అలాగే ఈ లింకేజ్ పొందిన బెనిఫిషరీస్కి ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యవసాయ రంగ రుణాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, పేరు పేరు చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న అన్ని బ్యాంక్స్ కూడా ఈ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. ఇలాంటి తోడ్పాటు వల్లనే ప్రతి సంవత్సరం కూడా మేము వార్షిక రుణ ప్రణాళిక అచీవ్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ రుణాలు మంజూరు కార్యక్రమంతో పాటు బ్యాంకర్లు ఎవరైతే ప్రాధాన్యత రంగాలకి ఎక్కువ తోడ్పాటు చేసినారో వాళ్ళని సత్కరించుకోవడానికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి స్థాయిలో కూడా వారి వారి రుణ అప్లికేషన్స్ ఉన్నాయి, లోన్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే PMJJBY, PMSBY, ABY, సుకన్య సమృద్ధి, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి, ఇలాంటి అప్లికేషన్స్ కూడా మీకు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. PMSBY అనేది 12 రూపాయలు ఉన్న ప్రీమియం ఈ సంవత్సరం 20 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే PMJJBY కూడా 330 నుంచి 426 రూపీస్కి పెంచడం జరిగింది. సో ఇలాంటి స్కీమ్స్ ఏంటంటే PM జీవన్ జ్యోతి బీమా యోజనలో మీకు న్యాచురల్ డెత్ అలాంటి జరిగితే కనుక 2 లక్షల వరకు పరిహారం దొరుకుతుంది. PMSBYలో యాక్సిడెంటల్ జరిగితే కనుక 2 లక్షల వరకు పరిహారం జరుగుతుంది. సో ఇలాంటి స్కీమ్స్ అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళని కూడా అలాంటి స్కీమ్లో చేరవేయాలని కోరుతున్నాను. అలాగే మీరందరూ కూడా జనధన్ జీరో అకౌంట్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు. అలాంటి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదని బ్యాంక్ వారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది పొదుపు ఖాతాగా మీరు ఓపెన్ చేశారు. ఇందులో మీరు పొదుపు మొదలు పెట్టిన తర్వాత మీరు ఎలాంటి లోన్ Days of Independence, Independent India, as a part of Azadi Ka Amrit Mahotsav celebrations, iconic big celebrations are being conducted during this week in the entire country. And today, on 8th of June, all the districts in the entire country are celebrating these iconic big celebrations, and we are conducting this iconic big customer outreach program in all the districts of the country today. As far as Canara Bank is concerned, we are lead districts in 4 lead districts of the Telangana state: Medchal, Malkazgiri, Yadadri, Kamareddy and Sangareddy. In all the 4 districts, we are conducting this outreach program today. మీకు అందరికీ ఇది తెలియజేస్తానికి చాలా ఆనందంగా ఉంది. ఈ లాస్ట్ ఇయర్ మనకంటే 21-22లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో మనము టార్గెట్ అచీవ్ అంటే ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనము టార్గెట్ మనం అచీవ్ చేయడమే కాకుండా సర్పాస్ కూడా చేసాం అనమాట. Escape entrepreneurs, media and everybody here. So thank you for giving this opportunity and I should appreciate the Indian Medchal Malkazgiri district for conducting this program in a very short span of time. నేను రెండు జస్ట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి బ్యాంకర్స్ we do lot of programs and policies implementation for the support of micro, small and medium enterprises.
ఎంఎస్ఎంఈస్కి ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఇండస్ట్రీ పెడదాం అనుకున్న వాళ్ళకి కోసం, లేదంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళకి మనం చాలా సపోర్ట్ సిస్టమ్ చేస్తున్నాం డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా dcmsme.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి, వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీరు మాకు కాల్ చేసి కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సుధీర్ గారు. I request to Shivi Sharma, leading Garu, to speak. Thank you so much, sir. Respected additional collector, sir, all other dignitaries on the dais, and banker friends, and most importantly, the beneficiaries. My name is Shivi Sharma. I am District Development Manager for Medchal and Rangareddy districts. Telugu koncham matrame vastundi. That's why I will take your permission to kindly speak in English. Actually, as per the DFS directions and under the aegis of Azadi Ka Amrit Mahotsav, this program is being organized today. So I congratulate on behalf of NABARD and congratulating Canara Bank, which is the lead district bank for Medchal district, for conducting this. So, LM sir, I request you to please relieve me since I have to attend the outreach program for Rangareddy and Hyderabad. So thank you so much for inviting me here, sir, and wish your program a great success. Thank you. లక్షలాది రుణాలు ఈరోజు బ్యాంకులు మనకి ఇస్తున్నాయి, అది గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు. మనం 50,000 నుంచి 10 లక్షల వరకు చిన్న వ్యాపారస్తుల కోసం మనం పెద్ద ఎత్తున లోన్స్ మనం ఇవ్వడం మనం ప్రారంభం చేశాం. 1 కోటి రూపాయలకు పైన అయితే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కానీ, నాబార్డ్ కానీ కొన్ని సంస్థలు 1 కోటి రూపాయలు పైన వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నామో మనం, చిన్న పరిశ్రమలు, మధ్య తరగతి పరిశ్రమలు, వీటికి డెఫినేషన్ మార్చేసి 50 కోట్ల వరకు కూడా ఈ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద తీసుకుని వచ్చి అనేక రకాల ఫెసిలిటీస్ ప్రభుత్వం ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థలు అందుబాటులో ఉంచడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వందలాది స్కీమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి. ఇంతకుముందే నాబార్డు మేడం ఆమె చెప్పారు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యవసాయం సంబంధించిన దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని. చాలామందికి కూడా తెలియదు. లేకపోతే ఎడ్యుకేషన్ లోన్స్ చాలామందికి తెలియదు. 10,000 రూపాయలు చాలా తక్కువ వడ్డీకి మనకు వీరి వ్యాపారం వస్తే అందరికీ ఇస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ఎవరికైతే నాయకులు కొద్దిగా దగ్గర ఉంటారో, కొద్దిమంది ఆఫీసర్ల దగ్గర ఉంటారో వాళ్ళకి ఏమేమి తెలుస్తాయి. అయితే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి కామన్ మ్యాన్కు, అందరికీ, ఎన్జిఓలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇటువంటి విషయాలు, రకరకాల స్కీమ్స్లు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, దాదాపు 700 జిల్లాలు ఉంటాయి మన దేశంలో, 700 పైన జిల్లాలు ఉంటాయి. అన్ని జిల్లాలలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ బ్యాంకులో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు, దీంట్లో భాగమే. అయితే ఇక్కడ నుంచి పోయేటప్పుడు మనం కింద ఒక 20 బ్యాంకులు, ఒక 20 బ్యాంకుల కింద స్టాల్స్ పెట్టున్నారు. ఇక్కడ పోయిన వాళ్ళంతా కింద నుంచి పోయేటప్పుడు ఆ బ్యాంకులో అన్ని ఫామ్స్ ఫ్రీగా ఇస్తారు. అక్కడ మీరందరూ కూడా ఆ ఫామ్స్ ఫ్రీగా తీసుకొని పోవాలి. సభకు నమస్కారం. బ్రాంచెస్ నుంచి ఇచ్చేసిన ఆ యొక్క బెనిఫిషరీస్ మరి అందరికి కూడా జిల్లా యంత్రాంగం మరి జిల్లా కలెక్టర్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది అవుట్రీచ్ ప్రదీక అమృత్ మహోత్సవ్ ఏదైతే జరుపుకుంటున్నాం, దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు దేశమంతటా జరుపుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా చూస్తే ఇందాక చెప్పినట్టు చాలా మంచి పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని మీరందరూ కూడా దాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. ఆ పొటెన్షియల్ని మీరు వాటిని చేరుకోవాలని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఆ పొటెన్షియల్
అందుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన బెనిఫిషరీసే కానీ, మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రజానికం కానీ, మేడ్చల్ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ, బ్యాంక్స్ ద్వారా ఇచ్చే ఈ యొక్క లోన్స్ కానీ మనమందరం కూడా వాటిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే బ్యాంక్స్లో ఏం లోన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా మనం వాటిని యాక్సెస్ చేయాలి అనేది. చాలామందికి తెలియదు ఏం లోన్స్ ఉంటాయి, ఏమేమి లోన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లోన్స్ అని 3 కేటగిరీస్లో మనకు ఇచ్చారు ఆ లోన్స్ అన్నీ కూడా. కానీ ఎంత చేసినా కొన్నిసార్లు మనం బ్యాంక్కి వెళ్తే మళ్ళీ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ బ్యాంక్స్ కూడా వాళ్ళకు ఒక వారు ఎన్నో స్కీమ్స్ చెప్పారు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి జిల్లా నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి కావాల్సిన సహకారం మీ అందరికీ కూడా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఆ బ్యాంక్ లోన్స్ అన్నింటినీ యాక్సెస్ చేసుకోవడానికి వాటిని ఏ విధంగా మనం యాక్సెస్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా చేయాలి, వీటిలో మనమందరం కూడా చాలా వీక్ అనుకుంటాం. ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ వచ్చేటప్పుడు నానా రకాల డాక్యుమెంటేషన్లో అందరూ కూడా ఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటాయి. ఈ డాక్యుమెంటేషన్ విషయమే కానీ, స్కీమ్స్ విషయమే కానీ, దాని తర్వాత లోన్ ఎలిజిబిలిటీ విషయమే కానీ, దాని తర్వాత బ్యాంకర్స్ అందించే ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో, సపోర్ట్ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ప్రజలకు ఇంకా చేరువలో తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించారు. మరి అంతే ఘనంగా బ్యాంకర్స్ అందరూ కూడా వారి టార్గెట్స్ కూడా ఎప్పుడు రీచ్ అవుతూ ఉన్నారు. కానీ బ్యాంకర్స్ అందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ టార్గెట్స్ ఏ విధంగా రీచ్ అయ్యారో ఆ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో ఇంకా ముందుకు వాటిని ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ ఇయర్ టార్గెట్స్ మనం చాలా పెట్టుకున్నాం, 25% అధికంగా పెట్టుకున్నాం. ఆ 25% టార్గెట్స్ని వీళ్ళందరికీ, ఈ మేడ్చల్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి అందించాలి. ఆ టార్గెట్స్ అన్నీ కూడా మీ బ్యాంక్స్ ప్రీవియస్ ఇయర్ రీచ్ అయిన దానికంటే ఇంకా ఎక్కువ రీచ్ అయ్యి మీ యొక్క లెవెల్ కంటే, మీ కేపబిలిటీ కంటే ఎక్కువ కూడా వాళ్ళందరూ కూడా అందించాలని వాళ్ళందరినీ కోరుతూ, ఇటువంటి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ఇంకా కూడా ఎప్పుడే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినప్పుడే కాకుండా మధ్యలో కూడా మీరందరూ 27 బ్యాంకర్స్ ఉన్నారు, ఇక్కడ ఎల్ఏఎం ఉన్నారు. కాబట్టి ఒక్కోసారి ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఒక బయటి ఏరియాలో ఒక పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ అంతా వస్తున్నట్టు పెడితే కూడా ఆ విధంగా కూడా ఉపయోగం ఉంటుందని ఆశిస్తూ, మరి అదే విధమైన పంతాను బ్యాంక్స్ అందరూ కూడా మీరు అవలంబించి ఇంకా ప్రజలకు చేరువవుతారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని చేసి మమ్మల్ని భాగస్వామ్యంగా చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.
Thank you.